ప్రతి పథకం కూడా పేద ప్రజలకు అందే విధంగా ఒక చిరస్థాయిలో నిలిచిపోయే ఒక మార్గాన్ని ప్రజలకు ఇచ్చారు జగనన్న గారు. మనకి ఏవైతే హామీలు ఇచ్చారో విద్యా దీవెన కానివ్వండి, అండ్ చేయూత, కాపు నేస్తం, ఇంకా వాటెవర్ చాలా 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 పథకాలు జగనన్న ప్రజలకి అందే విధంగా నిర్వహించారు. సో ఈసీకి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా, అధికారంలో లేకపోయినా కూడా రీసెంట్గా చూస్తున్నాం, లేదు నేను ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పి ఆ అమౌంట్ని పేద ప్రజలకు అందే విధంగా చేయూత కానివ్వండి, విద్యా దీవెన కూడా జగనన్న గారు ఇచ్చే రీతిని మనం చూస్తున్నాం. ఇలాంటి పరిపాలన ప్రతి పేద ప్రజలకు అందాలి. నెక్స్ట్ ఇంకేంటంటే, ఇప్పుడే ఇంత చేశారు, ఈ విపత్కరమైన కరోనా వచ్చినా కూడా పరిపాలన ఎక్కడ ఆగకుండా ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి ఇచ్చిన మాట చేరే విధంగా వాళ్ళకి నేనున్నాను, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక మేనమామగా, ఒక కొడుకుగా నేనున్నాను అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారో ఆ విధంగా వాళ్ళ ఇంటిలో ప్రతి అవసరతను తీర్చే విధంగా ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళు అందుకొని వాళ్ళ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ పిల్లల జీవితాల్లో కానివ్వండి, నేను ఒక ఇంటిలో మనిషిగా నేను ఉండాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఆలోచనతో జగన్ గారు చేసిన ప్రతి పథకం కూడా నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు చూస్తున్నామండి, నిజంగాను జగన్ మాము అని అంటే ప్రాణం పెట్టే పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు, జగన్ గారు ఇచ్చారు, ఒక సీఎంగా మాకు ఇచ్చారు, ఒక అన్నగా ఇచ్చారు అని అనుకో. పిల్లలకి ఏం తెలుసండి? పెద్దవాళ్ళకి రాజకీయాలు తెలుసు, పిల్లలకి ఏం తెలుసండి? కానీ జగన్ గారిని మనసులో పెట్టుకొని ఆరాధిస్తున్నారు అని అంటే వాళ్ళ భవిష్యత్తు అండి. ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే నిజంగాను లక్షల ఖర్చు అవుతుంది. కానీ మన గవర్నమెంట్ స్కూల్స్ని ఇంగ్లీష్లో ఇచ్చేసి నిజంగాను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంత ఉన్నతంగా ఆలోచించిన సీఎం ఏ దేశంలోనూ కూడా లేరు. నిజంగా మనకి ఒక ఏపీకి సీఎం జగన్ గారు అవ్వటం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ప్రతి జీవితాల్లో ప్రతి అందరికీ కూడా ఒక వెలుగుని నింపే ఒక సీఎంగా కాకుండా ఒక మా ఇంటి మనిషిగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా మాకు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలని ప్రతి మహిళ కూడా నేను ఇదిగా చెప్తున్నాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, ఖచ్చితంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయ్యి తీరుతారు. అంటే అది ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది సీరియస్గానే ఇప్పుడు మనకి ఏదైతే వైజాగ్ని క్యాపిటల్ అని అంటున్నారో, మనకి నిజంగా పరిపాలనా రాజధాని వైజాగ్ కనుక అయ్యి ఉంటే ఇప్పుడు చాలా చూడండి కంపెనీస్ వచ్చాయి. ఎలాంటి కంపెనీస్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అండ్ ఇప్పుడున్న వాళ్ళకే కాకుండా నెక్స్ట్ భవిష్యత్ తరానికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా ఒక గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకతలు ఉన్నారు. ఇప్పుడు మహిళలు ఉన్నారండి, గృహంలో కూర్చునే మాలాంటి మహిళలు, వాళ్ళకి బయటికి వెళ్ళి పని చేసుకోవటం రాదు. సో అందుకనే కదండి చేయూత అనేది. అంటే ఆ డబ్బుతోని వీళ్ళు ఏదో ఒకటి ఉపాధి కల్పించుకునే విధంగా ఉంటారు అన్న ఒక ఆసరా. ఎలాంటివి ఉన్నాయండి? వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తున్నారు, డబ్బు ఇచ్చేస్తున్నారు, బటన్ నొక్కుతున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ అది లేని వాళ్ళకి తెలుస్తుందండి. ఆ చేతిలోకి ఆ డబ్బు వచ్చే విధానాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా ఇంట్లో ఉపాధి చేసుకొని ఏ విధంగా వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉన్నారు మహిళలు. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్గా నాకు ఒక 18,000 జగనన్న గారు వేశారు అనుకోండి, ఒక 10,000 పెట్టి ఒక చిన్న సారీస్ తెచ్చుకొని ఇంట్లో కూర్చొని మహిళలు బిజినెస్ చేసుకుంటున్నారు. ఒకసారి చూడండి ఎలా సంపాదించాలి, ఎలా బయటికి వెళ్ళే కాదండి, మహిళలు ఇంట్లో ఉండి వాళ్ళు సెల్ఫ్గా అమౌంట్ సంపాదించుకోవడానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారండి. ఇది పర్టికులర్గా అది ఎవరు చెప్పవసరం లేదు, కానీ ఏదో బురద జల్లే కార్యక్రమం అంతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అండి. ఇప్పటికే చూస్తున్నాం సీరియస్గా, మన రోడ్లు చూడండి, ప్రతి చోట నిజంగా ఒక వెలుగుల ప్రపంచం కనబడుతుంది మనకు. అక్కడ అంతా డెవలప్ ఏరియా, మన బీచ్ రోడ్ అది కూడా నిజంగా ఎంత అందంగా ఉంటుందండి చెట్లతో, కానీ ఒక వెలుగుల కాంతితో నిండి ఉన్నది. ఆ వెలుగుల కాంతి అక్కడే కాకుండా ప్రతి జీవితాల్లో వెలిగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మనకి
సీఎంగా అయ్యి ఉండాలండి, ఖచ్చితంగా అవుతారు. ఇంకా డెవలప్ చేస్తారండి, చాలా కంపెనీస్ ఇంకా వస్తాయి. ఎన్ని సదస్సులు పెట్టారండి, ఎవరి కోసం? ప్రజలు రావాలి అంటే ఇప్పుడు మన దేశంలో ఉండే వాళ్ళు పక్క దేశంలోకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అది కాదు జగన్ గారు కోరుకునేది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూడా చేసే విధంగా డెవలప్ చేసే రోజులు ఇంకా ఉన్నాయండి. మనం ఇంకా ఛాన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా డెవలప్ చేస్తారని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారా? ఆ విశ్వాసం మాకు కూడా ఉంది. నెక్స్ట్ జగన్ గారే 100% సీఎం అయ్యి ఉంటారండి. ఎవరు మాట్లాడుతున్నారండి? మాట్లాడి నిజంగా కళ్ళు మూసుకొని ఉన్నారేమో ఒకసారి చూడమని చెప్పండి. ఎక్కడ డెవలప్ జరగలేదో ఫస్ట్ చెప్పమనండి. ఎక్కడ డెవలప్ జరగలేదు? ప్రతిదీ కూడా ఇక్కడ విశాఖపట్నాన్ని చక్కగా డెవలప్ అయ్యింది. మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి అంటే వాళ్ళు పెడితే వాళ్ళ సదస్సులు అవన్నీ పెట్టేసి మరి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లోనే ఏ ఒక్క ఇది తీసుకొచ్చారు చెప్పండి వైజాగ్కి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతిదీ కూడా ఇక్కడ డెవలప్మెంట్ చాలా చాలా అద్భుతంగా జరిగిందండి. మాట్లాడుతూ ఉంటారు అంటే ఏదో ఒక్కటి మాట్లాడాలి. అతను ఏంచి మైక్ పట్టుకుని ఊగిపోతారు, ఇతను పాపం మైక్ పట్టుకోలేక నీరసంగా మాట్లాడుతున్నారు. చక్కగా ఉంది పరిపాలన, మంచిగా డెవలప్ అవుతుంది వైజాగ్. ఖచ్చితంగా నెక్స్ట్ రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలకు నిజంగా ఇంకా 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 అభివృద్ధి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది. ఎందుకు జరగలేదండి? కళ్ళ ముందు కనబడుతుంది కదా, డెవలప్ జరగలేదని ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇన్ఫోసిస్ అవన్నీ కూడాను, శాండీది అక్కడ అవన్నీ కంపెనీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? డెవలప్ జరగలేదని ఎలా మాట్లాడుతున్నారు? Please subscribe Dot News.